ఇవాళ మాట్లాడుతున్నాడు. వార్నింగ్ ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు ఈయన. నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒక రోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం. ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహామహా అంటోళ్లే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతో మంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో, రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు.